ఆలోచనలో అయ్యా ఒకవేళ అల్పంగా నేను ఆలోచన చేసి ఉన్నారేమో, ఆది యందు ఉన్నామని, వాక్యం ఆది యందు ఉంది, దేవుడి యొక్క ఉంది, వాక్యమే దేవుడని నీవు లేకుండా ఏది కడగలేదని మాకు తెలియజేస్తుంది. అయ్యా అలాంటి గొప్ప మహిమ కలిగిన దేవుడు నన్ను ప్రేమించి రక్షణ ఇవ్వడానికి మనిషిగా మహాలోకానికి వచ్చాను. నన్ను ప్రేమించి ప్రాణం పెట్టావు, కరువు శివులు నలిగి కరిగాము. విశ్వసించగలిగినంత అర్హత యోగ్యత కలిగి ఉండి నీ విశ్వాసాన్ని మాలో స్థిరపరచావు. నీ వైపు చూసిన వాడు నిత్య జీవం పొందుకుంటాడని, అయ్యా విశ్వసించిన దానికి రుజువుగా సాక్షిగా రక్షణ పొందమన్నావు. బాప్తిస్మం తీసుకున్నవాడు అయ్యా ఆనాడు ఏ విధంగా పసుకామని ఆచరించారో దానిని తిన్నారు. అట్లాగే నన్ను కూడా తింటే ఇది విశ్వాస క్రమముగా అయ్యా ఇది మర్మముగా మీరు మాకు అనుగ్రహించి వెళ్ళారు. ఆ పాలుపోకులు పొందితేనే నిత్య జీవం అంత్య దినమందు లేపుతానన్నా తండ్రి. మాకు స్థలం సిద్ధపరచ పరలోకం వెళ్ళావు అయ్యా. ఎవరైతే రక్షణను కాపాడుకుంటూ నమ్మకంగా జీవిస్తూ మీ రాక కోసం సిద్ధపడుతున్నారో అట్టి వారిని తీసుకుని వెళ్ళడానికి మరలా రాబోతా ఉన్నాం అయ్యా. పరిపాలన జరగబోతా ఉంది, జరగబోతా ఉంది. పరిపాలన మీరు కూడా ఏలుబడి చేస్తారు అని అన్నారు. కోసం మేఘాన్ని పంపిస్తానన్నా మా కోసం రాబోతున్న దేవస్థానం సిద్ధపరుచున్న దేవా, ఇంక ఇక్కడ ఎంతమంది రక్షణ పొందాలి వారికి నీ పొందితే, ఒకవేళ రక్షణ పొందితే ఈ స్థలం సిద్ధపరుస్తున్నామేమో తండ్రి. అందుకే ఆలస్యం చేస్తున్నాను. మీకు మాకు తండ్రి ఎంతమంది ఉన్నారు వారు కూడా రక్షణ పొందడానికి, వారి పేరు కూడా జీవగంధమందు రాయబడినగా, వారి పేరు కూడా జీవగంధమందు రాయబడినగా, వారి బిడ్డలు కూడా పరలోక పౌరులుగా హక్కుదారులుగా ఉందరుగా, పరలోక పౌరులు సత్వము పొందుకుందరుగా, వారి నిమిత్తము పరలోకములో ఒక స్థలము గృహము స్థిరపరచబడినగా. రక్షణ పొందిన బిడ్డలు కూడా అర్హతను పోగొట్టుకోకుండా, యోగ్యతను పోగొట్టుకోకుండా నమ్మకముగా ఉందరుగా, విశ్వాసమును పరిశుద్ధతను రక్షణ వస్త్రమును కాపాడుకుందరుగా ఆదరించి. అవి ఎంత అలసిపోయి వచ్చాను, ఎన్ని బాధలతో వచ్చాను. హృదయంతరంగా వెళ్తున్న దేవుడు వారగలను వారి పక్షిగా నేనే అడుగుతున్నాను అయ్యా. ఒక ఆత్మీయ సేవకుడిగా, తండ్రిగా, కాపరిగా అయ్యా బిడ్డలో ఏ అవసరంతో ఏ లోటు కొరతతో వచ్చారు మీ బిడ్డలకు సమృద్ధిగా ఇచ్చి పంపించాను. నెమ్మది దయచి అయ్యా, సమృద్ధి దయచి, సంతృప్తి దయచి, ఆరోగ్యం దయచి అయ్యా. నీ బిడ్డలు కొరతలు ఉండకూడదు. ఈ బిడ్డలు తండ్రి అనాథులు ఉండకూడదు, కలిసిపోయి ఉండకూడదు, సమస్యలు ఉండకూడదు, కన్నీటితో ఉండకూడదు. బాబలన్నీ తీర్చండి, అవసరాలన్నీ తీర్చుకోండి. హృదయాంతరంగం ఎరిగిన దేవుడు ఎవరికి ఏ అవసరము కలిగి ఉన్నారు నిశ్చయముగా నీవు నమ్ముతున్న దేవుడు ఆ అవసరమును తీర్చునుగా, ఆ బంధకముల నుండి విడిపించునుగా, నీ హస్తములను నింపునుగా, నీ మనస్సును ఆనందముతో నింపునుగా. 5 సంవత్సరాల బిడ్డలు తోడుగా ఉండి జ్ఞానం జ్ఞాపశక్తి తెచ్చి, ఆరోగ్యం తెచ్చి, మంచి ర్యాంక్తో పాస్ అవ్వడానికి సహాయం చదువుకున్న బిడ్డలు అందరూ తోడుగా వారు చదువు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉండాలి, ప్రయోజనకరంగా